దేవుని మాటను దేవుని మాట పద్ధతిలోనే బోధించాలి. మీలో అనేకులు అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే సమయంలో చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ బయలుదేరి వింత వింత కార్యక్రమాలను జరిగిస్తూ వింత దర్శనాలు వింత ప్రవచనాలు చెప్పి ప్రజలను గలిబిలి చేయటమే కాదు, క్రీస్తుని ఎరగని వారికి అపహాస్యంగా మారిపోయిన ధోరణులను మీరు నేను చూస్తున్నాం. ఎంత విచారకరమైన సంగతి! వాళ్ళు ఎందుకు చెబుతున్నారో, దాని వలన ఎవరికి ప్రయోజనమో, ఎవరు ప్రభువుని విశ్వసిస్తారో తెలియకుండా అసహజమైన అసందర్భమైన ఊహలోకి రానటువంటి అనుభవాలను చెప్పుకుంటూ అదో రకమైన గలిబిలిని సృష్టిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోవలో మనం చేరటానికి వీల్లేదు. దేవుడు మిమ్మల్ని నడిపించిన సంఘములో క్రమంగా కొనసాగండి. ఆధ్యాత్మికత పేరుతో హడావిడి ఆర్భాటాన్ని సృష్టించే స్థలాలను పరిశీలించండి. ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళమాకండి. ఏది పెడితే అది విననక్కర్లేదు. సమయము విలువైనది. వినవలసిన మాటలను 1కి 4 సార్లు వినండి. వినవలసిన పాటలను 1కి 4 సార్లు వినండి. అంతేగాని అనవసరమైనటువంటి విచిత్రమైనటువంటి పద్ధతులతో అలంకరించిన వాటి చుట్టూ తిరిగి జీవిత సమయాలను వృధా చేసుకోవద్దు. బోధించేవారు దేవోక్తులను బోధించవలసిన పద్ధతిలో బోధించాలి. సేవ చేసేవారు సహకరించేవారు అదే స్థాయిలో సహకరించాలి. భక్తి చేసేవారు భక్తి సూత్రాల స్థాయిలోనే సహకరించి భక్తిని తత్సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించాలి.